Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశవ్యాప్తంగా ప్రజలు అటు మహిళలందరూ కూడా చాలా ఆసక్తిగా చూసారు అసలు ఏమవుతుంది డీలిమిటేషన్ అనే విషయంపై. కానీ అందరూ ఊహించిన విధంగా ఆ డీలిమిటేషన్ ప్రక్రియ అయితే ఆగిపోవడం జరిగింది. అసలు ఎందుకు కాంగ్రెస్ డీలిమిటేషన్ని వ్యతిరేకించింది, అసలు ఎందుకు మహిళలపై ఎంత వివక్షత చూపుతుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇదే విషయమే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కర్నేని గౌడ్నర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చూసుకుంటే ఏదైతే పునర్విభజన ఉందో అదేవిధంగా మహిళల చట్టబద్ధ స్థానాలు ఇవన్నీ కూడా మహిళలు అటు ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా, ఎందుకంటే అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు పెరగడం వల్ల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ లో ప్రజలందరూ కూడా సంతోషించారు. కానీ ఏదైతే నిన్న జరిగిందో ఆ పార్లమెంట్ సమావేశాలు మొత్తం కూడా ఓటింగ్ తక్కువ వచ్చింది. దీనికోసం అలా ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదంటారు దీనికి? కాంగ్రెస్ పార్టీకి దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. తను ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద ఆధారపడి ఇక్కడే వాళ్ళకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే వేరే చోట్ల కూడా కేరళ. కానీ ఇలాగ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాల్లో సీట్లు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే కనుక మనం అధికారానికి రాలేమనేటటువంటి ఒక భయంతో కూడినటువంటిదే ఈ ఓటింగ్ తాలూకా విధానం. ఎందుకనంటే 2023లో ఈ బిల్లుని వాళ్ళు అంగీకరించారు, ఏకగ్రీవంగా చేశారు. ఇప్పుడు కూడా మేము అంగీకరిస్తామంటున్నారు. ఏమని అంగీకరిస్తామంటున్నారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్ల మీద స్టాండ్ అవ్వండి, దాని మీద 33% రిజర్వేషన్ ఇవ్వండి లేడీస్కి, మేము ఓటేస్తాం. ఈ డీలిమిటేషన్ అనే దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు డీలిమిటేషన్లో కూడా వాళ్ళు స్పష్టంగా కొన్ని క్వశ్చన్లు అడిగారు పార్లమెంటు సాక్షిగా. ఏమని అడిగారంటే మీరు ఎక్కడా కూడా చట్టంలోన 50% అని పెట్టలేదు, జనాభా ప్రాతిపదిక అని పెట్టారు. మీరు జనాభా ప్రాతిపదికన పెట్టి మళ్ళీ 50% అని చెప్పేసి మీరు వారలుగా చెప్తే అది ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది నిజమేమో అనిపిస్తూ ఉంటుంది ఒక కోణంలో చూస్తే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విడగొట్టినప్పుడు అక్కడ చట్టంలో పెట్టకంటే మాట వరుసకి మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రం అని చెప్పానన్నారు. మనం దాని మీద అరవడం కరవడం తప్ప ఏమి చేయగలిగే పరిస్థితి లేదు. అదే చట్టంలో ఉంటే ఇవాళ అమలు జరిగేటటువంటి పరిస్థితి. అలాగే ఇది చట్టంలో పెట్టకంటే ఓ హోంమంత్రో లేదో ప్రధానమంత్రో మాట మాత్రంగా చెప్పినంత మాత్రాన చట్టం అవతల పొద్దున కోర్టులోకి వెళ్తే నిలబడదనే ఒక ఉద్దేశంతో కుట్రపా చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, మమ్మల్ని ఇరికిస్తుందని చెప్పేసి ఒక భయంతోనే వీళ్ళు వ్యతిరేకించారని నేను అనుకుంటున్నాను. చూసుకుంటే అంటే చాలా మంది కూడా మహిళలందరూ కూడా నిజంగా ఈ ఏదైతే మహిళల చట్టబద్ధ స్థానాలన్నీ కూడా ఖచ్చితంగా అది పెడితే అమలు బిల్లు అవుతే అందరి మహిళలందరూ కూడా, అంటే చాలామంది రాజకీయాల్లో ఎప్పటి నుండో కష్టపడుతున్న మహిళలందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సముచిత స్థానం వస్తుంది ఎలక్షన్లో రాబోయే రోజులని చాలా ఆసక్తికరంగా చూశారు. కానీ ఈ బిల్లు పడకపోవడంతో చాలా నిరాశ చెందారు. మరి ఏంటి మళ్ళీ మేము బిల్లు పెడతామని చెప్పి మోదీ అంటున్నారు. అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన చెప్పి మళ్ళీ ప్రతి సమావేశాల్లో కూడా మేము బిల్లు పెడతాం అంటున్నారు. మరి ఈసారైనా దానికి ఒక న్యాయం జరుగుతుంది అంటారు మళ్ళీ బిల్లు పెడతాం? ఇది అన్నీ కూడానండి మనకి మామూలుగా జనానికి అర్థం కానటువంటి కొన్ని విషయాలు ఇందులో ఉంటాయి. జనగణన, కులగణన, డీలిమిటేషను, 33% రిజర్వేషను, ఇవన్నీ కూడా ఏంటంటే జనగణన అంటే మనకి సెన్సస్ జరగాలి. సెన్సస్ 2026తో పూర్తవుతుంది. యాక్చువల్గా అయితే 2021లో అవ్వాలి. 2021లో అవ్వాలి. ఇప్పుడు ఈ 2026కి నోటిఫికేషన్ జారీ చేశారు. మనం ఆల్రెడీ స్టార్ట్ అయింది జనగణన. దాంతో కులగణన కూడా జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అంత కంగారుగా పెట్టాల్సిన అవసరం ఉంది, మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కనుక ఆల్రెడీ చట్టం చేయబడి ఉంది. ఆ 543 సీట్ల మీద మీరు రిజర్వేషన్కి వెళ్ళండి, మేము మద్దతు తెలుపుతాం. కులగణన జనగణన అన్నీ అయిన తర్వాత ఓబీసీలకు కూడా మీరు ఇందులో రిజర్వేషన్ కల్పించి వాళ్ళేం పాపం చేసుకున్నారు వాళ్ళని కూడా తీసుకురండి అని వాళ్ళు కూడా బలంగా తమ యొక్క వాదనని వినిపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా దక్షిణాదికి సంబంధించి అయితే కనుక మరి ఈయన ఉన్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే కనుక జిఎస్టీ బేస్ చేసుకొని ఆర్థికపరమైన విషయాన్ని కొంత, జనాభా కొంత, ఈ అన్నిటిని బేస్ చేసుకొని సీట్లు పెంచాలంటాడు. అంటే అర్థం లేనటువంటి వాదనే. కానీ ఒకటి మాత్రం నిజం, ఉత్తరప్రదేశ్ 80 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు పెరిగితే కనుక 40 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు పెరిగితే 38 సీట్లు అవుతాయి. అంటే వాళ్ళకి పెరిగే 40 సీట్లతో మన రాష్ట్రం సమానం కాదు, ఇంకా 2 సీట్లు మనం తక్కువగా ఉంటాం. సో అలాగే దక్షిణాదికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ మనని రెండవ జాతి పౌరులుగా చూసేటటువంటి పరిస్థితులు వస్తే అసలు మనతో అవసరమే ఉండదు. ఓ 2-3 రాష్ట్రాల తాలూకా సీట్లతోనే మనం అధికారంలోకి రావచ్చని బీజేపీ వేసుకున్నట్టు ఎత్తుగడిది. అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమైనటువంటి డిమాండ్.
సో ఓకే, వారు డిమాండ్ చేస్తున్నారు, కానీ దానికి సరైనటువంటి కారణం చెప్పాలి. కారణాలు చెప్పకంటే మహిళలను మోసం చేసే విధానాలకి, అది బీజేపీ అవనండి, టీడీపీ అవనండి, లేకపోతే కాంగ్రెస్ అవనండి, మమతా బెనర్జీ అవనండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని నిజంగా మహిళలకి వాళ్ళు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాజకీయ పార్టీలు మనస్ఫూర్తిగా అనుకుని రాజకీయాలను పక్కన పెట్టి మనస్ఫూర్తిగా అనుకుంటే చేయటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే పార్లమెంట్లో అందరూ అనుకుంటే చట్ట సవరణ జరుగుతుంది, రాజ్యాంగ సవరణ 131 రాజ్యాంగ సవరణ జరుగుతుంది. 130 రాజ్యాంగ సవరణ జరగడం వల్ల చట్టసభల్లో స్త్రీలకి 33% వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా అమలు చేయొచ్చు, కానీ ఎవరికి వాళ్ళే తమ రాజకీయ లబ్ధి, తమ యొక్క లాభం ఏంటని చూసుకునే పరిస్థితి వల్ల ఈ యొక్క దురదృష్టకరమైన పరిస్థితి ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వచ్చింది. లేకపోతే ఈ 40 సంవత్సరాల నుంచి సాగుతుంది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా. ఇప్పటికీ అది పూర్తయిపోవాల్సింది. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి కొరవడిందేమో అని అనిపిస్తూ ఉంది నాకు ఈ సందర్భం. చూసుకుంటే మీరు అన్నట్టుగా అంటే వాళ్ళు కూడా మహిళలకి చట్టబద్ధ స్థానాలు ఇవ్వండి, కానీ ఈ విభజన అనేది వద్దంటున్నారు. కానీ మరి ఎందుకు అంటే కాంగ్రెస్ వివరించి చెప్పలేదంటారా, లేకపోతే వివరించి చెప్పినా ఎన్డీఏ ప్రభుత్వం వినట్లేదంటారా? మరి ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం చట్టబద్ధ స్థానాలతో పాటు మనకి విభజన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే మనకి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి త్వరగా పరిగెట్టాలంటే మనకి పుర విభజన జరిగితేనే మనకి ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు జనాభా ఎక్కువైపోవడం వల్ల, నియోజకవర్గాలు తక్కువ అవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దానివల్లే ఈ పునః విభజన చేయడం అనేది మనకి ముఖ్యమైన ఘట్టం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి సార్ దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మీరు చెప్పింది వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే నిజమే. నిన్న ఎవరో చెప్తున్నారు, మల్కాజిగిరి ఏదో నియోజకవర్గం అంటే 38 లక్షల మంది ఒక పార్లమెంటు సభ్యుడికి పరిధి అంటాడు. సో అలాంటి వీటిని విడగొట్టి ఈ పునర్విభజన అనేది చేసి ఈ లేడీస్కి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ ఒక చోట కూర్చొని అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని ఏది మంచి ఏది చెడు, ఎలా చేస్తే బాగుంటుందనే దాని మీద, అదే దక్షిణాది రాష్ట్రాలకు కలిగేటటువంటి ఈ యొక్క సీట్ల సమస్యని ఎలా పరిష్కరించాలి ఏంటనేది ఒకసారి నిర్ణయించుకుంటే కనుక ఈ పునర్విభజన, ఈ చట్టసభల్లో ఈ లేడీస్కి సంబంధించిన 33% ఇవ్వడం అనేది ఏమి పెద్ద సమస్య ఏం కాదు, ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ ధోరణి కాంగ్రెస్ది బ్లండర్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు మోడీ గారు తెచ్చారు, అమిత్ షా గారు తెచ్చారు కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి. వ్యతిరేకించడం ఏంటి చెప్పాలి. మీరు అన్నారు కదా 50% పెట్టలేదు, ఎందుకు పెట్టరంటే హోంమంత్రి గారు ఏమన్నారు, ఓకే గంటలో బిల్లును సరిచేసి 50% పెడతాను. అదేవిధంగా అదిగో మీరు దాంట్లో జనాభా ప్రాతిపదిక అన్నారు, అక్కడ లిటిగేషన్ పెట్టారు, ఆ జనాభా ప్రాతిపదిక తీసేసి ఈ 50% అని చెప్పేసి పెట్టండి అని చెప్పేసి అని అడగారు. ఆ క్వశ్చన్స్ కొన్నిటిని రేట్ చేయగలిగారు గారిని చట్టంలో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ని కొంత వెత్తి చూపలేకపోయిందేమో కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మహిళలకి అన్యాయం చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో ముందుంది. మరి ముందే కనుక ఇప్పుడు కాదు, మేము తర్వాత మామూలుగా మనందరం అఖిలపక్షం కూర్చొని చేసిన తర్వాత మీరు పార్లమెంటు సమావేశాలు పెట్టండి అని చెప్తే దానికి బలం లేదు కాబట్టి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ముందుకు వెళ్ళరు. ఎందుకంటే ముందే చెప్పారు వీళ్ళు దాన్ని కూర్చుందాం అంటున్నారు, అఖిలపక్షం ఏమంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయానికి రావడానికి ఉండేది. ఎవరికి వాళ్ళే తమ స్వార్థం చూసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యది. ఏదేమైనా మోడీ గారు ఈ రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో ఉన్నాడైనా ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పి ఈ యొక్క దాన్ని సాధించుకోవాల్సిన అవసరం మరీ ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళల పార్టీ, మహిళల్ని బేస్డ్ పార్టీ. 50% ఆస్తిలో హక్కు ఇచ్చాం, రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ఇచ్చాం. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో స్పీకర్ని ఆడామని చేసాం, ప్రతిభా భారతి గారిని. మరి ఏ రకంగా చూసినా సరే తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నటువంటి పార్టీ, ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి. కాబట్టి తప్పనిసరిగా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దక్షిణాదికి మరి అన్యాయం జరగకంటే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందులో కలగ చేసుకొని చేస్తే ఇది రాబోయేటటువంటి 2029లో ఎలక్షన్లో కంపల్సరీగా అమలు జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సార్ చూసుకుంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పెద్దపీట వేస్తారంటున్నారు. ఇన్కేస్ ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ ఏదైతే సపోర్ట్ చేయట్లేదు, ఇన్కేస్ సపోర్ట్ చేయకపోయినా 2029లో అంటే మనకి పార్లమెంటు ఈ బిల్లుతో సంబంధం లేకుండా కేవలం మన రాష్ట్రంలో కొంతమంది మహిళలకి ఏమైనా సముచిత స్థానం ఏర్పాటు చేయడానికి ఏమైనా అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే ఈయన పర్సనల్గా ఇవ్వచ్చా మహిళలకి కొంచెం సపోర్ట్ చేస్తూ ఆ విధంగా ఏం చేయొచ్చు అంటారు? అంటే ఎప్పుడు కూడా అంటే పొలిటికల్ లైన్లో ఏముంటుందంటే ఆ రోజుకి ఏ అభ్యర్థిని పెడితే గెలుస్తాడు, ఓసీయా, బీసీయా, లేడీయా, అక్కడ ఎవరిని ఇస్తే బాగుంటుంది అనేది ముందు నుంచే ఎన్నో ప్రయోగాలు చేసేసి ఉన్నారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ మా 33% మహిళలకి ఇచ్చేయచ్చు, కానీ గెలరు. మీకు చూడండి, పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఏం చేశారు, సామాజిక న్యాయం అని చెప్పేసి 100 నియోజకవర్గాల్లో నేను
బీసీలకు ఇస్తానని చెప్పేసి ఆయన ఇచ్చాడు. కానీ ఎవరన్నా ఓట్లేసి గెలిపించారా? ఇక్కడ దాకా ఎందుకు పాలకుల్లో కూడా బీసీ ప్రయోగం జరుగుతుంది కదా, ఇక్కడ బీసీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమైనా జరుగుతుందా? అందుకనే కంపల్సరీగా రిజర్వేషన్ అనేది కనుక ఇస్తే కనుక ఈ నియోజకవర్గం పలానా అని చెప్పి ఒక ముద్ర పడుతుంది. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ లేడీ అయితే లేడీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీకి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఈ అభ్యర్థుల మధ్యన డబ్బున్న వాళ్ళు లేకపోతే పలుకుబడి ఉన్న వాళ్ళు వీళ్ళు కాకంటే నిజంగా ప్రజాసేవ చేయాలి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ మహిళలు కానీ ఇక రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. అందులోకి ఇప్పుడు అందరూ బాగా చదువుకున్నటువంటి మహిళలు ఎక్కువ శాతం మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఏ రంగం చూసినా సరే చూడండి, లేడీస్ లేనటువంటిది లేదు, పూర్తిగా మగవాళ్ళకి పోటీగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు వాళ్ళకి రాజ్యాధికారంలో కూడా ఇస్తే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, రాజకీయ వ్యవస్థ బాగుంటుంది, మంచి చట్టాలు చేయబడతాయి, భారతదేశ పరిపాలనలోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంది. సార్ మీరు అన్నట్టు అంటే రిజర్వేషన్ కల్పిస్తేనే ఇలా కాకుండా లేకపోతే పార్టీని చూసి, లేదంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటారు, ఆ లీడరే మహిళకి సపోర్ట్ చేస్తూ లేదా పార్టీ నుండి సపోర్ట్ చేస్తే ఆ విధంగా గెలిచే అవకాశాలు ఏమి ఉండవంటారా? అలాగా భార్యను తీసుకొచ్చి పెట్టాలనుకునేటటువంటి విశాలమైన మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుందేమో అనుకుంటున్నాను. నేనైతే కనుక నా భార్యని నేను కౌన్సిలర్గా కానీ పోటీ చేయకుండా 2 సార్లు ఆవిడ కౌన్సిలర్గా చేసి ఉంచాను, వైస్ చైర్మన్ చేశాను. ఆవిడ ఇవాళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీలో సేవలు అందిస్తుంది. నేను ఆవిడకు ప్రోత్సహిస్తాను. కానీ అందరూ అలా ఉండరు, వాళ్ళు మా మహిళల్ని ఎదర తీసుకురావడానికి వాటికి వాళ్ళు ఎందుకో చాలామంది మహిళలు మా వెనకాల ఉండాలి తప్ప మా ఎదర ఉండకూడదనే మన అధిష్టానం చెప్తే ఏంటంటే అధిష్టానం చెప్పడానికి బోల్డ్ అన్నట్టు అడ్డంకులు మీకు ఇందాక చెప్పినట్టుగా పొరపాటున ప్రయోగం చేశారు, ఇక్కడ ఫెయిల్ అయింది, ఆ సీటు పోగొట్టుకుంటుంది. ఇప్పుడున్న రాజకీయాల్లో ముఖ్యమంత్రి సీటు కదా, ప్రతి ఎమ్మెల్యే సీటు చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి అవతల ప్రత్యర్థిని బట్టి అవతల అభ్యర్థి కూడా ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఓసీలకు ఇస్తున్నారంటే కారణం ఏంటంటే రాజకీయంగా పూర్వం నుంచి వాళ్ళు స్థిరపడి ఉండటం, ఆర్థికంగా కానీ దీనిగా కానీ వాళ్ళు బలంగా ఉండటం వల్ల ఈ ఉన్నటువంటి కింద వర్గాల నుంచి తీసుకురాకపోవడం. ఒకవేళ నిజంగా ఎవరైనా బలమైన అతను వాళ్ళు బయటకు వద్దామని చెప్పి చూసినా కూడా వాళ్ళని మామూలుగా ఫేమ్లోకి రాకంటే వాళ్ళని రకరకాలైనటువంటి విధానాల్లో తొక్కిపెట్టి ఉంచడం ఇలాంటి జరుగుతుంది. అందుకే రిజర్వేషన్లు ఉంటే ఇలాంటి తొక్కువేతలు కానీ మహిళలకు కానీ వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. కనుక మహిళా రిజర్వేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తారు. ఇది గౌరవ్ నాయుడు గారు చెప్తున్నారు. ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉందో అదేవిధంగా మహిళలకు సముచిత స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకించడానికి గల కారణాలు వివరించలేకపోతుంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక వివరణ ఇవ్వాలి, లేదంటే దాన్ని స్వాగతించాలని చెప్పేసి గవర్నర్ చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేస్తుంది. 2029లో ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదించి ఖచ్చితంగా మహిళలకు 33% స్థానాలు కల్పించే విధంగానే ఎన్డీఏ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఆ విధంగానే ఆలోచనలు చేస్తుందని చెప్పేసి గవర్నర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.